శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత మేధాదక్షిణామూర్తయే నమః. 12/5/2024 ఆదివారం రోజు వార ఫలాలని, అలాగే మనం చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న రెమెడీస్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు వారఫలాలు తెలియజేసే ముందు తిథి వార నక్షత్ర యోగ కరణములను మొట్టమొదట మనం తెలుసుకుని, ఈరోజు వర్జ్య దుర్ముహూర్తములను కూడా తెలుసుకున్న తర్వాత నేను ఈ వారఫలాల గురించి, ఈరోజు ఉన్నటువంటి గోచార చక్రం గురించి నేను తెలియజేస్తాను. మొట్టమొదట ఈరోజు తిథి, పంచమి తిథి తెల్లవారుజామున 4:26 వరకు పంచమి తిథి ఉన్నది. ఈరోజు వారం భానువారం. భానువారం అనగా ఆదివారం. నక్షత్రం ఆర్ద్రా నక్షత్రం. పగలు 12:52 వరకు ఆరుద్రా నక్షత్రం ఉన్నది. యోగం ధృతి యోగం. ఉదయం 11:01 వరకు యోగం ఉన్నది. అలాగే కరణం భవకరణం. సాయంత్రం 4:42 వరకు భవకరణం స్థితి పొంది ఉన్నది. అలాగే వర్జ్యం రాత్రి ఈరోజు 1:18 ప్రారంభమై 2:58 వరకు వర్జ్యం ఉన్నది. దుర్ముహూర్తం సాయంత్రం 4:36 ప్రారంభమై 5:27 వరకు దుర్ముహూర్తం ఉన్నది. ఈ రోజున ఇది తిథి వార నక్షత్ర యోగ కరణముల యొక్క స్థితి. ఒక్కసారి ఈ 5ంటికి సంబంధించినటువంటి శ్లోకాన్ని స్మరించి తర్వాత గోచారంలోకి వెళదాం. తిథేః శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాద్ధరతే పాపం యోగాద్రోగ నివారణం కరణం కార్యసిద్ధించ ఏతత్ పంచాంగ లక్షణం. ఇది నేను మీకు ప్రతిసారి ఎందుకు చెబుతున్నాను అంటే, నేను తిథి వార నక్షత్ర యోగ కరణములు చెప్పిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఫలితం మీకు తెలియడం కోసం నేను ఆ శ్లోకాన్ని ప్రతిసారి కూడా చదువుతున్నాను. దాని తర్వాత ఇప్పుడు గోచారంలోకి వెళదాం. మొట్టమొదట మేషరాశి వారు. మేషరాశి వారికి ప్రస్తుతం గురుడు రాశి నుంచి మారి ద్వితీయంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి గురుగ్రహ ప్రభావం వీరికి తొలగింది. అలాగే ప్రస్తుతం వీరికి వ్యయమందు కుజుడు రాహువు స్థితి పొంది ఉన్నారు. వ్యయమందు గనక కుజుడు ఉన్నట్లయితే కొంచెం కష్టములు సంభవించేటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే రాహువు కూడా వ్యయంలో ఉన్నట్లయితే ఆయన వల్ల కూడా కష్టములు సంభవించేటువంటి అవకాశం కనిపిస్తోంది. అంటే వీరు ఏదైనా పని చేద్దామని చూస్తే అతి కష్టం మీద ఆ పని పూర్తవుతుంది. చేతిలో ఉన్నటువంటి ధనం వ్యయమయ్యేటువంటి అవకాశం వీరికి కనిపిస్తుంది. కాబట్టి మేషరాశి వారు చెయ్యాల్సినటువంటి నామం ఈ వారంలో మొట్టమొదట మంగళప్రదాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు రోజుకి జపిస్తూ, దానితో పాటు అర్ధశరీరాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చేస్తూ ఈ వారం మంగళవార నియమాన్ని పాటిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనాన్ని, దుర్గా అమ్మవారి దర్శనాన్ని చేసుకోవడం చేత వీరికి అన్ని విధాల యోగ్యప్రదంగా ఉంటుంది. ఇది మేషరాశి వారి యొక్క ఫలితం. తర్వాత వృషభ రాశి. వృషభ రాశి వారికి జన్మమందు గురుడు స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి జన్మమందు గనక గురుడు స్థితి పొంది ఉన్నట్లయితే శాస్త్రవచనం ఏమిటంటే స్థానచలనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెబుతోంది. అలాగే శారీరక బాధ కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి
ఈ జన్మగురుడు వీరికి ప్రస్తుతం వర్తమానంలో నడుస్తున్నాడు కాబట్టి వీళ్ళు చేయాల్సినటువంటి నామం ఏమిటంటే వాచస్పతయే నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపం చేస్తూ గురువార నియమాన్ని పాటిస్తూ మేధా దక్షిణామూర్తిని దర్శనం చేసుకోవడం చేత వీరికి ఈ వారమంతా కూడా మంచి జరుగుతుంది. దాని తర్వాత మిథున రాశి. మిథున రాశి వారికి ప్రస్తుతం అర్ధాష్టమ కేతువు 4వ స్థానంలో కేతువు స్థితి పొంది ఉన్నాడు. 4వ స్థానంలో గనక కేతువు స్థితి పొంది ఉన్నట్లయితే శాస్త్రంలో చెబుతున్నటువంటి వచనం ఏమిటి అంటే గౌరవానికి భంగం కలిగేటువంటి అవకాశం ఉంది. వాహనం మీద జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవకాశం ఉంది. ఈ జాతకుల యొక్క తల్లి గారి యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళు చేయాల్సినటువంటి నామం ఏమిటి అంటే స్థూల శిరసే నమః, స్థూల శిరసే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చేస్తూ వీళ్ళు గణపతికి ప్రతి బుధవారం కొద్దిగా గరికి పట్టుకెళ్ళి ఇచ్చి అర్చన చేయించడం చేత వీరికి ఆ ప్రభావం తొలగుతుంది. దాని తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అష్టమమందు శని స్థితి పొంది ఉన్నాడు. అష్టమమందు గనక శని స్థితి పొంది ఉన్నట్లయితే ఆయుర్దాయ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉన్నది అని శాస్త్రం చెబుతోంది. అలాగే అష్టమమందు శని ఉన్నట్లయితే వ్యర్థమైనటువంటి ప్రయాణములు చేయటం, వ్యర్థమైనటువంటి ఆలోచనల వల్ల ఆరోగ్య సమస్యలు రావడం, అలాగే ప్రజలతోటి ఇబ్బందులు కలగటం కూడా అష్టమంలో శని ఉండడం వల్ల వచ్చేటువంటి ఇబ్బంది. కాబట్టి వీరు ఛాయా హృదయనందనాయ నమః, ఛాయా హృదయనందనాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చేస్తూ వీళ్ళు శనివార నియమాన్ని మానకుండా పాటిస్తూ శివ దర్శనాన్ని, ఆంజనేయ దర్శనాన్ని చేసుకుంటూ శనివారం రోజున శివాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు శివాలయానికి చేసి రావడం చేత ఈయన ప్రభావం తగ్గుతుంది. దాని తదుపరి సింహరాశి వారు. సింహరాశి వారికి ప్రస్తుతం అష్టమమందు కుజరాహువులు స్థితి పొంది ఉన్నారు. అష్టమమందు గనక కుజుడు ఉన్నట్లయితే శాస్త్రం చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే శస్త్ర సంబంధమైనటువంటి బాధలు కలిగేటువంటి అవకాశం ఉన్నది అని శాస్త్రం చెబుతోంది. అలాగే అష్టమమందు కుజుడు ఉన్నట్లయితే ప్రజలతోటి కలహం కలుగుతుంది. అలాగే గవర్నమెంట్ అంటే ప్రభుత్వ సంబంధిత వ్యవస్థలు ఏవైతే బ్యాంకులు ఇలాంటివి ఉంటాయో వాటి యందు రుణాన్ని చెయ్యాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. దాని తర్వాత అష్టమమందు రాహువు స్థితి పొంది ఉన్నట్లయితే కలిగేటువంటి నష్టాన్ని శాస్త్రవచనం ఏం చెబుతోంది అంటే చోరమూలక ధన నష్టం. అంటే చోరమూల ధన నష్టం అంటే ఎవరో ఒకళ్ళు మీరు తెచ్చుకున్నటువంటి ధనాన్ని కానీ సంపాదించినటువంటి దాన్ని కానీ చోరత్వం అంటే దొంగిలించేటువంటి అవకాశము అష్టమమందు రాహు ఉండడం వల్ల, అష్టమమందు కుజుడు ఉండడం వల్ల కలహం, అష్టమమందు కుజుడు ఉండడం వల్ల శస్త్ర సంబంధిత బాధలు కనబడుతున్నాయి. కాబట్టి వీరు చెయ్యాల్సినటువంటిది మంగళప్రదాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపం చేస్తూ అర్ధశరీరాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చేయడం చేత, మంగళవార నియమాన్ని పాటించడం చేత, సుబ్రహ్మణ్య దర్శనాన్ని అలాగే దుర్గా అమ్మవారిని దర్శనం చేయడం చేత వీరికి మంచి జరుగుతుంది. వీటితో పాటు వీరు మానకుండా మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి ఒక 12 ప్రదక్షిణలు, అలాగే దుర్గా అమ్మవారి ఆలయంలో 12 ప్రదక్షిణలు చేయడం చేత ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇది ఈ రాశి వారికి సంబంధించినటువంటి విషయం. తదుపరి కన్యా రాశి వారు. కన్యా రాశి వారికి
ప్రస్తుతం జన్మకేతువు తప్ప అష్టమమందు సంచారం చేస్తున్నటువంటి గురుడు మారిపోయి నవమంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి గురుగ్రహ దోష పరిహారం జరిగింది. ప్రస్తుతం జన్మమందు కేతువు స్థితి పొంది ఉన్నాడు. జన్మమందు కేతువు అంటే కన్యారాశిలో కేతువు స్థితి పొంది ఉన్నట్లయితే కనుక భయం, ఏదో జరుగుతుందేమో అనేటువంటి భయం వీరిని వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి వీరు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే స్థూల శిరసే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు చేస్తూ గణపతిని దర్శించి గణపతి ఆలయానికి 12 ప్రదక్షిణలు చేయడం చేత వీరికి ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఇది కన్యారాశి వారి యొక్క ఫలితం. తర్వాత తులారాశి వారు. తులారాశి వారికి ప్రస్తుతం మొన్న మే నెల ప్రారంభమైన తర్వాత అష్టమ గురుడు ప్రారంభమయ్యాడు. కాబట్టి అష్టమమందు కనుక గురుడు ఉన్నట్లయితే ధన వ్యయం జరుగుతుంది అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి అలాగే బ్యాంకులు ఇంకా గవర్నమెంట్ సంబంధమైనటువంటి వ్యవస్థలతోటి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజలతోటి కూడా ఇబ్బంది ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారి యొక్క ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. వీరు చేయాల్సినటువంటిది వాచస్పతయే నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు చేస్తూ గురువార నియమాన్ని పాటిస్తూ వీరు తప్పకుండా శివ దర్శనాన్ని, శివాలయ ప్రదక్షిణాన్ని గురువారం నాడు చెయ్యాలి. ఓవేళ దక్షిణామూర్తి ఆలయం వారికి గనక అందుబాటులో ఉన్నట్లయితే మేధా దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ ఆయనకైనా సరే 12 ప్రదక్షిణలు చేయడం చేత వీరికి చాలా మంచి జరుగుతుంది. ఇది తులారాశి వారి యొక్క గ్రహస్థితి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం అర్ధాష్టమ శని, 4వ స్థానంలో గనక శని ఉన్నట్లయితే వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే ఉదర సంబంధిత బాధలు కనిపిస్తాయి. అలాగే అనుకోకుండా ఏదో చిన్నపాటి అనారోగ్యం చేసి బాధ పెడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఛాయా హృదయనందనాయ నమః, ఛాయా హృదయనందనాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చేసి శనివార నియమాన్ని చేస్తూ వీరు ఈ వారంలో వీలైనంత వరకు మానకుండా శివాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు తప్పున శివాలయానికి ప్రదక్షిణలు చేసి శివ దర్శనం చేసుకుని పేదవారు అంటే ఆలయం దగ్గర ఎవరైనా యాచకులు అంటే ముష్టివారు ఎవరైనా ఉంటే వారికి ఆహారాన్ని, ధనం కాదు తినడానికి ఆహారాన్ని దానం చెయ్యడం చేత శని యొక్క అనుగ్రహంతో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇది వృశ్చిక రాశి వారి యొక్క స్థితి. తర్వాత ధనురాశి వారు. ధనురాశి వారికి 4థ స్థానమందు కుజరాహువులు స్థితి పొంది ఉన్నారు. ఈ కుజరాహువులు స్థితి పొంది ఉండడం చేత 4థంలో కనుక కుజుడు ఉన్నట్లయితే శత్రుపీడ, వాహన ప్రమాదం కనిపిస్తాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండడం, వాహనం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండడం అన్ని విధాల మంచిది. తర్వాత 4థమందు కనుక రాహు ఉన్నట్లయితే గౌరవానికి నష్టం కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం, వాహన ప్రమాదం కూడా కనిపిస్తోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయడం వీరికి అన్ని విధాల మంచిది. వీరు చేయాల్సినటువంటిది మంగళప్రదాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపం చేస్తూ అర్ధశరీరాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు మానకుండా రోజు జపం చేస్తూ ప్రతి మంగళవారం రోజున అంటే ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 11 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించి ఇంటికి రావాలి. అలా ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర మరలా స్వామివారికి ఆరాధన చెయ్యాలి.
అంటే అర్ధాష్టమ కుజుడు కొంచెం వేగంగా మనకి ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి ఇంటికి వచ్చి ఉదయాన్నే వెళ్ళి స్వామివారి యొక్క ఆరాధన చూసుకుని ఇంటికి వచ్చి ఇంటి దగ్గర కూడా స్వామివారి చిత్రపటాన్ని పెట్టుకుని చిన్న దీపారాధన చేసి ఆయనకి ఏదో పండు ఫలము నివేదన పెట్టడం చేత మీకు మంచి జరుగుతుంది. ఇది ధనురాశి వారి యొక్క గ్రహస్థితి. తదనంతరం మకర రాశి వారు. మకర రాశి వారికి ద్వితీయమందు శని స్థితి పొంది ఉన్నాడు. వీరికి ప్రస్తుతం ఏలినాటి శని ద్వితీయంలో నడుస్తోందంటే అంత్య భాగంలోకి ఏలినాటి శని చేరుకుంది. శని గనక ద్వితీయ స్థానంలో గనక శని ఉన్నట్లయితే కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు, అలాగే కుటుంబంలో ధన నష్టం జరగటం, కుటుంబంలో ఉన్న వారితోటి కలహాలు రావటం, ఇలాంటి విషయాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వీరు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే ఛాయా హృదయనందనాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు చేస్తూ ఆంజనేయ స్వామి వారికి మానకుండా వీలైనంత వరకు ఒక 12 ప్రదక్షిణలు ఆంజనేయ స్వామి వారికి 13 ప్రదక్షిణలు చేసి 13 ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వామివారిని దర్శించుకున్న తర్వాత వీరు యథాశక్తిగా వీలైనట్లయితే పేదవారు ఎవరికైనా ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వడం వల్ల వీరికి కూడా మంచి జరుగుతుంది. ఇది శనివార నియమాన్ని కూడా వీరు పాటించడం మంచిది. దాని తర్వాత కుంభరాశి వారు. కుంభరాశి వారికి ప్రస్తుతం రాశియందు శని స్థితి పొంది ఉన్నాడు. చతుర్థమందు గురుడు స్థితి పొంది ఉన్నారు. అంటే రాశియందు శని అర్ధాష్టమ గురుడు, ఏలినాటి శని అర్ధాష్టమ గురుడు వీరికి ప్రస్తుతం నడుస్తూ అష్టమ కేతువు కూడా వీరికి సంచారం జరుగుతోంది. అంటే మొట్టమొదట గురుడు 4వ స్థానంలో ఉండడం చేత ధన నష్టం, వాహన సంబంధమైనటువంటి ఇబ్బంది కనిపిస్తోంది. తదనంతరం శని జన్మమందు ఉండడం చేత విపత్తులు అంటే ఆపదలు కనిపిస్తున్నాయి. అలాగే అష్టమమందు కేతువు ఉండడం చేత ద్రవ్యాన్ని పోగొట్టుకోవడం అంటే చోరగ్రస్తం జరగడం కనిపిస్తోంది. ఈ మూడింటికి వీరు చేయాల్సినటువంటిది, ఈ రాశివారు కొంచెం జాగ్రత్తగా ఉండడం అన్ని విధాల మంచిది. అలాగే ఈ రాశివారు చేయాల్సినటువంటిది ఏమిటంటే మొట్టమొదట గురుడికి సంబంధించి వాచస్పతయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అలాగే శనికి సంబంధమైనటువంటి నామం ఛాయా హృదయనందనాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, దానితో పాటు స్థూలశిరసే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, శివాలయానికి వెళ్ళి మానకుండా ఈ వారమంతా కూడా ఉదయం కుదిరితే ఉదయం లేకపోతే సాయంత్రం ఏదో సమయంలో శివాలయానికి వెళ్ళి 9 ప్రదక్షిణలు చేసి శివాలయంలో కొద్దిసేపు శివపంచాక్షరి, మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు కూర్చుని శివపంచాక్షరి చేసి శివ దర్శనం చేసుకుని రావడం. ఈ వారం శనివార గురువార నియమాలని పాటించడం వీరికి ఉత్తమం, అన్ని విధాల మంచి జరుగుతుంది. దాని తర్వాత మీనరాశి. మీనరాశి వారికి వ్యయమందు శని అంటే ఏలినాటి శని ప్రారంభంలోనే ఉంది. వీరికి వ్యయమందు శని రాశి యందు కుజరాహువులు స్థితి పొంది ఉన్నారు. అది రాశి యందు గనక కుజుడు ఉన్నట్లయితే విచారం అంటే ప్రతి దాని గురించి ఎక్కువ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంటుంది. అలాగే లగ్నమందు రాహు స్థితి పొంది ఉండడం చేత భయం, ఆలోచన భయం. ఈ రాశి యందు కుజుడు రాహువు స్థితి పొంది ఉండడం చేత ఆలోచించాల్సినటువంటి దానికన్నా ఎక్కువ ఆలోచించడం, దానివల్ల భయాన్ని పెంచుకుని భయంతో జీవనాన్ని సాగించడం, ఈ రెండూ కనిపిస్తున్నాయి. తదనంతరం 12వ స్థానమందు అంటే వ్యయమందు శని స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి వ్యయమందు గనక శని స్థితి పొంది ఉన్నట్లయితే ధన నష్టం, స్థాన చలనం, ఈ రెండూ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి
మీనరాశి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండడం అన్ని విధాలా కూడా మంచిది. వీరు చేయాల్సినటువంటిది మంగళప్రదాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపం చేస్తూ, అలాగే ఛాయా హృదయనందనాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చేస్తూ, అర్ధశరీరాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించి ఈ వారం రోజులు కూడా వీరు మానకుండా శివాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణల చొప్పున శివాలయంలో చేస్తూ, శివాలయంలో కూర్చుని యథాశక్తిగా శివపంచాక్షరి చేసి శివ దర్శనాన్ని చేసుకుని, జగన్మాత అయినటువంటి అమ్మవారి దర్శనాన్ని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనాన్ని చేసుకుని వీరు ఈ వారం వీలైతే యథాశక్తిగా పేదవారికి ఏదైనా ఆహారాన్ని దానం చెయ్యడం చేత వీరికి కూడా అన్ని విధాల మంచి జరుగుతుంది. ఇది మీనరాశి వారి యొక్క ఫలితం. అలాగే మీనరాశి వారు ఈ వారం మంగళవార నియమాన్ని, అలాగే శనివార నియమాన్ని పాటించడం చేత వీరికి అన్ని విధాల మంచి జరుగుతుంది. ఇది మేషం నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి ప్రస్తుత ఈరోజు ఉన్నటువంటి గోచారము, దానికి సంబంధించినటువంటి చిన్నపాటి పరిహారములు నేను మీకు తెలియజేశాను. ఈరోజు నక్షత్రం ఆర్ద్రా నక్షత్రం. ఆర్ద్రా నక్షత్రం యొక్క మంత్రంతో మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి నవగ్రహముల యొక్క అనుగ్రహంతో మీరు సుఖంగా ఉండాలి అని జగన్మాత అయినటువంటి బాలాత్రిపుర సుందరి అమ్మవారిని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే నేను ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి పరిహారము కూడా మిమ్మల్ని 100కి 80% కాపాడుకో, అందులో అనుమానం ఎంత మాత్రం కూడా లేదనమాట. అంత విశేషం. ఎందుకని అంటే నిన్న నేను మీకు పరమార్థ కథ చెప్పాను. ఈవేళ తారీఖు 12, నేను 10వ తారీఖున పరమార్థ కథ చెప్పాను. ఆ పరమార్థ కథలో చేసినటువంటి పుణ్యం ద్రౌపదీదేవికి ఎంతో రక్షణ కలిగించింది కృష్ణ పరమాత్మ ద్వారా. కాబట్టి మీరు చేసినటువంటి పుణ్యము అంటే పూజలే చెయ్యక్కర్లేదు, జపం చెయ్యొచ్చు, ఒక నామాన్ని స్మరించవచ్చు, దానం చెయ్యొచ్చు, బాధల్లో ఉన్నవాడికి సహాయం చెయ్యొచ్చు, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టచ్చు. ఇలాంటివి ఏది చేసినా సరే అవి మిమ్మల్ని రక్షణ కలిగించి రక్షిస్తాయి. ఇది శాస్త్రవచనము. ఇది గుర్తుపెట్టుకోండి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధిత తశాంతి జపై హోమై దానై ప్రముచ్యతే అని శాస్త్రం చెబుతాను. ఈ శాస్త్రవచనం ఎప్పుడూ కూడా వృధా కాదు. మనం చేసింది మనం కళ్ళ ముందే దాని ఫలితాన్ని చూడగలుగుతాం. అంత విశేషం. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ పరిహారాలు చేసుకుని మీరందరూ కూడా ఈ వారం సుఖంగా ఉండండి. గత వారం నేను అనివార్య కారణముల చేత నేను వార ఫలాలు చెప్పలేకపోయాను. ఈ వారం చెప్పినటువంటి ఈ పరిహారాలన్నీ చేసుకుని మీరందరూ కూడా ఆయురారోగ్యాలతోటి ఉండాలి. ఓం ఆర్ద్రజా రుద్రః ప్రథమానజేతి శ్రేష్ఠో దేవానాం పతిరగ్నిజానాం నక్షత్రమస్య హవిషా విధేమ మానః ప్రజాగుం రీరిషన్మోత వీరాను హేతి రుద్రస్య పరిణో వృణక్తు ఆర్ద్రా నక్షత్రం జుషతాగుం హవిర్నః ప్రముంచమానౌ దురితాని విశ్వా అపాఘశగుం సన్నుదతామరాతిం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః ప్రాచ్యతిష్ఠత్యా దధతి పూర్వదిగ్భాగే ఇంద్రో దేవతాజింద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమశ్నుతే తేన ప్రాచీన్ దిశం జజతి తन्दक्षिणा परिवहन्ति दक्षिणदिग्भागे जमो देवताजमप्रसादात् आयुष्याभिवर्धनमश्नुते तेन दक्षिणान् दिशं जजति तं प्रत्यञ्चमावर्तयन्ति प्रतीचे दिग्भागे वरुणो देवता वरुणप्रसादात् पुत्रपौत्राभिवर्धनमश्नुते तेन प्रतीचीन् दिशं जजति
तमुदीचेतिष्ठत्युपावहरन्त्युदीचे दिग्भागे कुबेरो देवता कुबेरप्रसादात् धनधान्याभिवर्धनमश्नुते तेनोदीचीन्दिशं जयति सर्वदिग्भागे ब्रह्मा देवता ब्राह्मणप्रसादात् शत्रुक्षयं मित्रोर्जयमश्नुते सोमेन राज्ञा सर्वादिशो जयति यजे एवं वेद पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजया पशुभिर्मिथुनैर्जायते यस्येवं विदुषोऽग्निहोत्रं जुह्वति य उचैन देवं वेद शतमानं भवति शताजः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति। सर्वे जनाः सुखिनो भवन्तु, समस्त सन्मङ्गलानि भवन्तु। सर्वेषां यजमानानां सपुत्रकानां सपुत्रिकानां सभ्रातृकानां सबान्धवानां सपरिवाराणाम् आयुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु। ग्रहबाधा ऋणबाधा शत्रुबाधा रोगबाधा निवारणोऽस्तु। वाञ्छितमनोरथफलसिद्धिरस्तु। शुभं भवतु।